గుంతలమయమైన రోడ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమాజీ లోచు డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో రేపు 2K వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ఉదయం 8 గంటలకు 2K వాక్ కొనసాగనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 2K వాక్ సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. నగరమంతా గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొందని ఆమె ఆరోపించారు. ఇక ఈ 2K వాక్ను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫస్ట్ ఒక బండి కొనడానికి మొత్తం తీసుకుంటున్నారు, మరి రోడ్లకు ఎందుకు మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ప్రజలకు? సో ఈ గుంతలు అనేది ఈ విధంగా ఉండి రోడ్స్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యాక్సిడెంట్ ప్రతిరోజు మన పేపర్ చూస్తే ఎక్కడికక్కడికి ఎంతో మంది మరణించినట్టుగా వచ్చేసి రోజు చూస్తూ ఉంటాం. ఇలాంటి న్యూస్లు అంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ బయటికి పోతున్నారు అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడా లేదా అనే ఒక బాధతోని దీంతోనే చూడాల్సి వస్తుంది మనుషులు. ఆ విధంగా ఉంది ఈ రోజు మన రోడ్ల పరిస్థితి. మన ట్యాక్సులు అని చెప్పేసి తీసుకొని ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? జిహెచ్ఎంసీ ఎంతసేపటికి వచ్చేసి ఆమె మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ మీద మాట్లాడుకుంటారు. తను ఏం చేస్తున్నది అనేది అర్థం కావట్లేదు. మేయర్ గారు ఇక మీద పోతే మన ప్రభుత్వంలో వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి తినొచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వచ్చి దుమ్మెత్తిపోవడము, తెలంగాణ లాంగ్వేజ్ ఆయన పోయినసారి మాట్లాడింది కానీ నేను కూడా మాట్లాడతా అని చెప్పేసి